అబ్బా ఏమెండను ఈ ఎండ పాడవాడ పొద్దున దాకానేమో ఎండకు పేంత మంట మండుతుంది పొద్దుతే చలికి అనుకుడు అవుతుంది ఏం కాలమో ఏమో అగు ఈ రమణాకరాన్ని ఏంది పిల్లని చచ్చిన ముగం లెక్క గిట్లా కూర్చున్నాడు ఓ రమణాకరన్న ఏమైంది ఏమో చిన్న వయసు చెట్టు కింద కూర్చున్నావు చెట్టు కింద కూర్చుండ్రు కాదురా బండ కట్టుకొని నడిచేర్ల దుర్గపూతవుతుందిరా బండ కట్టుకొని నడిచేర్ల దుర్గపూతవుతుందిరా మరి దుంకపోయినవే ఏందిరా ఈత కొట్టేదందుకు కదా గందుకే దుంకపోయినావు అంటానే ఎవడన్నా ఈత కొట్టేందుకు బండ కట్టుకొని దుంకుతారా అవు కదా బండ కట్టుకొని ఈత కొడితే అటే గుతావు కదా ఏ గట్ల కాదే నీకు ఈత రాకపోతే ముద్దును కట్టుకొని దుంకు కనుక బండల జోలికి అయితే ఓకే ఏం కొడుతున్నారా నా పాఠశాల నేను నెత్తి పట్టుకొని కూర్చుంటే నాతోనేమో పరిగాశాల ఆడబడుతుంది పరిగాశాల ఒవ్వా నేనేం పరిగాశం ఆడిందే అన్నేదో చెట్టు కింద చిన్నవై కూర్చున్నాడని మందలిస్తే నువ్వే నా మీద కోపానికి రాబడుతుంది కోపం కాదురా అడ నా బతికే చిందరా అందరా అయింది ఏమైందో చెప్పే నీకు ఏం చెప్పాలరా నువ్వు ఆశటోనివా తిరిచేటోనివా లోపల ఏదన్నా బాధ ఉంటే ఎవరికైనా చెప్తే తక్కువ అవుతుంది ఏమైందో చెప్పు చెప్తింటావారా నీ వినడానికేనే అడిగేది మళ్ళీ చెప్తింటావా అని పడితే చెప్పు ఏమైందో చెప్పుడు కాదురా అటు చూడు దేవుడా పైసలు ఎక్కువైనా కానీ నిన్ను ఎమ్లాడకు పోయి కొనుకొచ్చి నా ఇంట్లో పెట్టి రోజు పూజిస్తున్నా జరద నా మొర ఆలగించయ్యా నన్ను రక్షించయ్యా అగో రజని నువ్వెప్పుడు వచ్చినాయి దా పూజ అయిపోయింది దేవునికి దండం పెట్టుకో నేను బాగా దండం పెట్టి మొక్కుతా గాని నువ్వేమో దేవుణ్ణి బాగానే కోరికలు కోరుతున్నావు ఏంటి నేనే మొక్కుతున్నానే దేవుడా మాకు పెళ్ళై 4 సంవత్సరాలే ఇంకా పిల్లలు కాలే మాకు తొందర పిల్లలు ఈ దేవుడా అని మొక్కుతున్నానే గంతే నీ మొక్కులు నాకు మాగరికే గాని ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఎంతైతుంది 9 అవుతుంది ఈ టైంకి రోజు నేను ఏం చేస్తా నువ్వు ఎప్పుడు ఏం చేస్తావు నాకేమెరుగనే సప్పుడు చేయవు ఆహా ఈ టైంకు రోజు ఛాయ్ తాగుతావే మరేది నువ్వు పెట్టలేదానే నీ కంటికి నేను ఎట్లా కనబడతానా నీకేందే సినిమా హీరో లెక్కున్నావు జోకా లేకపోతే నిజం అనుకున్నావా మాసాలు కానీ పోయి చాయ్ పెట్టుకో ఇక తెత్తది రమణాకరు ఏడున్నావురా
ఏంటిది అమ్మా? కాళ్ళు బాగా గుంజుతానైరా ఈయన నీళ్ళు లేపో తాగుతా. మంచులు కానే ఉండే అడిగి పోయి తీసుకొచ్చుకొని తాగుతేనే నీకు ఇంకా మంచులు చూడ తీసుకొచ్చి ఇవ్వాలా నేను? ఏంద్రా కొడుక గంతగనం కసురుకుంటానో గిన్నెని నీళ్ళు అడిగినందుకే అదే నీ పెళ్ళాం అడిగితే బువ్వకు రండి దాని కాళ్ళ కడ పెడతావు. నేను గంత కాందాన్ని అయినారా? నేను చూస్తూనే ఓర్తను గంత అక్క రాకుండా అయినారా నీకు? నేను అలాగే దండం పెడితే జనం దూకవే మంచిలే కానీ మాదేస్తా అలాగే తీసుకొస్తా నాకు. బట్టలు విండుడైతే అయింది. ఏమయ్యా ఏడున్నావు? ఏంద్రా ఏమో కొయ్యోలు నిలబడ్డావు. చెప్తామ్మా. అరే ఏం చెప్పిల్ వాళ్ళకిరా? అమ్మా ఇప్పుడు వస్తా అలాగు. ఏంటిదే? ఏం చెప్పిల్ వాళ్ళే? ఇగో బట్టలు విండి నాకు ఈ బట్టలు అండి. ఏంది నేను బట్టలేనా? నేను బట్టలు విండన్నా అంటే ఏమన్నట్టు? ఎండై ఈ కటికి ఎట్లా ఆడుతున్నానే? ఎండైతావా? ఎండై ఫస్ట్ ఏం చెప్తా కానీ బట్టలు ఎండేయమంటే నేనండే అన్నా అంటున్నావు. ఈడు నీళ్లు తెమ్మంటే అటే వేయండి కదా. అరే ఎటు వేయనవురా? ఏంది నిలబడి చూస్తాను? ఎండై నీ అవ్వ వీళ్ళిద్దరు నడువా నేను చచ్చేటట్టున్నా కదా. అత్తనవా లేదా? గిదిరా నా బాధ. నీ అవ్వ గీదా గీంత దానికి పరిశాన్ అవుతున్నావా అని రమణాకరన్న నువ్వు? పడడానికి తెలుస్తారా బాధ, నీకేం తెలుస్తుందిరా? ఇగో చూడే రమణాకరన్న, ఇంట్లో ఆడోళ్ళను మేనేజ్ చేసుడు మస్తు ఈజీయే. ఏంటి బాబన్న? ఇంట్లో ఆడోళ్ళను మేనేజ్ చేసుడు మస్తు ఈజీయే. అవునా? నిజమా? కొద్దిగా బుర్ర పెట్టినవంటే ఏంది గోలెవల బుర్ర పెట్టాలనా? గోలెవల బుర్ర పెట్టాలనా? నీ అవ్వగా నీళ్ళు పోసుకునే బుర్ర కాదే, తెలివి తెలివి అంటానా. ఆ తెలివి నాకు లేదు గాని ఏం చేయాలో నువ్వే చెప్పరాదురా మరే. గిట్లా అడిగినావు మంచిగుంది. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యే. మా కొడుకు ఎంత మంచోడని మీ అమ్మ, నా మొగుడు ఎంత మంచోడని మీ భార్య మెచ్చుకొని మెడల మీద వేసుకుంటారు, మెచ్చుకొని మెడల మీద వేసుకుంటారు. అరే ఆ ప్లాన్ ఏంటిదో జనాలు చెప్పురా జల్ది. ఊకేనే కాదు, పని అయినాక నాకు మంచి దావత్ ఇయ్యాలే. ఇద్దరు వాళ్ళు మంచిగా ఊడుంటే పెద్ద పోడలు కోసి మస్తు దావత్ చేస్తారా నీకు. సరే ఆ చెవిటి వాడే చెప్పు. ప్లాన్ వర్కౌట్ అవుతుంది కదా మీ. అది నీకెందుకే, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అంతే. ఈ ప్లాన్ సక్సెస్ అయితే సంతోషం తమ్మి. అయితే పో అన్న, సాయంత్రం ఫుల్ బాటిల్ అయితే మర్చిపోక మరి. ఏ సరే తమ్మి తెత్తా తెత్తా. రజనీ 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 రజనీ. అరే ఎందుకు కొడుతున్నావు? గిన్నె కూర్చుంటే కళ్ళు కనబడతలేవా? ఇగో నీకేం తీసుకొచ్చిందో చూడే. ఇగో ఏ గుడి కాడ నుంచో కొబ్బరి చిప్పలు ఎరకచ్చుంటావు. ఏంది కొబ్బరి చిప్పలా? నేను మరీ కంత దరిద్ర లెక్క ఆడుదా నీకు? నా నోటితో నేను చెప్తే మంచి ఉండదు కానీ ఏం తెచ్చినావో చెప్పు. ఇవే నీకోసం 10,000 పెట్టి పట్టు చీర తీసుకొచ్చిన. తీసుకో. కన్నర్ పోయి తీసుకొచ్చిన. తీసుకోవే గత కోపంగా చూస్తావు. ఏమైందే నీకు? చీర తీసుకోమంటే గట్ల చూస్తున్నావు. తీసుకో. చెప్పు, ఆ చీర ఏడికెళ్ళి తెచ్చినావో చెప్పు. ఏడికెళ్ళి తెచ్చినేందే? బట్టలు దుకాణంలో కొనుకొచ్చిన. చెప్పు. నువ్వేదో లంగ పని చేస్తేనే తెచ్చినావు.
నువ్వు ఏం లంగ పని చేసినావో చెప్పు. అమ్మతోడే నేను లంగ పని చేయలేదే. అబ్బా నాకెన్నడు 3 మల్లెపూలు తెచ్చినవే కాదు, ఇవాళ ఏకంగా 10,000 రూపాయల పట్టు చీర తెచ్చినవా? ఏం పని చేసి తెచ్చినవో నాకు చెప్పాలి. ఆ లంగ పని ఏందో నువ్వు నాకు చెప్పకపోతే ఊకోను, మర్యాద చెప్తున్నా, చెప్పు. అమ్మతోడే నేనేం లంగ పని చేయలేదే, నన్ను నమ్మే. నేను నమ్మా. నువ్వు ఏం లంగ పని చేసి తెచ్చినావో నాకు చెప్పాలి ఇప్పుడు, చెప్పు. అమ్మతో నన్ను నమ్మే, నేనేం లంగ పని చేయలేదే. ఏంటిదిరా ఏమైంది? అమ్మ నేను లంగ పని చేసి చీర తెచ్చిన అంటున్నా, నీ ఏం లంగ పని చేయలేదే. అమ్మ నువ్వన్నీ చెప్పే, నేనేం లంగ పని చేయలేదే. అసలు నువ్వేం పని చేసినావురా? నీ కొడుకు ఎన్నడూ నాకు 10 రూపాయలు పెట్టి మల్లెపూలు తెచ్చిన దిక్కు లేదు కానీ ఇవాళ 10,000 పెట్టి పట్టు చీర తెచ్చిండు. పట్టు చీర తెచ్చిన వారా? కట్టుకోపోయినవే? ఇన్నొద్దులే మాకు పెండ్లై, ఎన్నడు ఏం కొనుకరానాడు ఇవాళ 10,000 రూపాయలు పెట్టి పట్టు చీర ఎట్లా తెచ్చిండు? అవురా, ఈనాడు మా పండుగలు కూడా ఏం లేవు, ఏ విడికి తెచ్చినావురా? నేను ఏం లంగ పని చేయలేదే, దానికే కాదు నీకు కూడా తెచ్చిన చీర. ఏంది, నాకు చీర తెచ్చినవా? అవునే అమ్మా, దానికి ఇచ్చినాక నీకు ఇస్తా చేతిలో పట్టుకున్నా. అబ్బర కొడుక, చీర తెచ్చినవు? గిన్నె వద్దులు అవుతాంది, నా మోకాలు లేత్తలేవురా, నాకు గోళీలు దేరా కొడుక అని బతిలాడుతా కూడా నాకు గోళీలు లేవు. అసోంటిది నువ్వు చీర ఎట్లా పట్టుకొచ్చినావురా? నువ్వేం లంగతనం చేసి చీర పట్టుకొచ్చినావు? అమ్మ నువ్వు చూడానే, నువ్వు ఎట్లా తెచ్చినావు నాకు చెప్పాలి, నువ్వు చెప్పురా. గట్లా అడగద్దమ్మా, ఈయన ఎన్నడు మనకు 10 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టినాడు కాదు, ఇవాళ 10,000 రూపాయలు పెట్టి పట్టు చీరలు ఎట్లా ఎత్తాడు? చెప్పురా. ఈయన ఇట్లా కాదు, నాకు అందు కూడా వెళ్తాయి. అవ్వ పొద్దుగాల రమణాకర్ అన్నకు ఒక ఉపాయం చెప్పిన, మన ప్లాన్ వర్కౌట్ అయినట్టున్నది. ప్లాన్ వర్కౌట్ అయితే మంచిగా దావత్ ఇస్తా అన్నాడు రమణాకర్ అన్న. మరి అత్తుండు ఏడున్నాడు, ఒకసారి ఫోన్ చేద్దాం. హలో రమణాకర్ అన్న ఏడున్నవే? ఏమైందే రమణాకర్ అన్న, నువ్వు దావత్ ఇస్తా అంటే కదా, నీ గురించే ఇగో ఈడ చెట్టు కింద కూర్చున్నా. అత్తానవా? అత్తున్నా నీ వచ్చాక ఆనే కూర్చోను నువ్వు, నీ అత్తనా అని. నువ్వు రాయే, నేను ఏడుకోతాను వైతరా. సరే సరే. నీ అవ్వయ్యాల ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, ఇక ఫుల్ బాటిల్ పట్టుకొస్తాడు కావచ్చు. ఈ ఆటపిల్లని కూడా కొత్త అన్నాడు. రానైతే రాని అగో వస్తాడు కదా. అగో ఏమైంది రమణాకర్ అన్న, అంతేటో కనబడతావు? అరే నీకు నాకు గిట్లా ఏమైనా పాత పగలు గిట్లున్నాయారా? మనకేం పగలున్నాయి నువ్వు, ఏమైంది? నా బతుకునేందుకు రాకిట్లా బుక్కి పాలు చేసినావు? అగో నేనేం చేసిందే అన్న? నా బాధకు నేను చెట్టు కింద కూర్చొని నెత్తి కొట్టుకుని ఉంటే తొవ్వంటాను వేయటాను పోక అన్నా అని పిలిచి ఆడలను చూసుకుని గట్ల కాదని ఓ దిక్కుమల్లి అడిగితివి చీరలు నగలుకొనివ్వండి. నేను నీ మాటలు పట్టుకొని చీరలు పట్టుకొని ఇంటికి పోతి. ఇన్ని రోజులు బట్టి ఏం చేయని ఇప్పుడు చీర ఎట్లా తెచ్చినావని ఇద్దరు అత్త కోడలు కలిసి ఇయ్యల మయ్యల చంపిరా. అర్రే ఎంత పని చేస్తావే రమణాకర్ అన్న, నువ్వేం కొని ఇవ్వని నాకు మొదలు చెప్తే నీకు ఇంకొక మంచి ఐడియా చెప్తుంది కాదే. ఇంత పని చేసి సరేనే, అది పోతే పోని నీకు ఇంకొక మంచి ఐడియా ఇస్తా, దెబ్బకు మొత్తం సెట్ అవుతుంది. ఏంటిది? ఇంకో ఐడియా ఇస్తావురా? ఒక్కసారి అటు తిరుగు. ఎందుకు ఎవరైనా వస్తారా? అరే మంచి ఐడియానే. అరే ఇంకో పత ఐడియాలు గిడియాలు అన్నావు అనుకో, నూనెల ఐడియాలు వేసాడు వేస్తా. వైడి అయ్యేవాటి నా ఈ పంత పొరక అయిపోయింది. నా పిల్లం ఫోన్ చేస్తుందిగా. హలో, గీ చీర ఏం లంగ పని చేసి తెచ్చినవో చెప్పలేదు. నీ ఏ లంగ పని చేయలే. హాయ్ ఫ్రెండ్స్,
వెల్కమ్ టు సల్ల రమణాకర్ క్రియేషన్స్. ఎట్లుంది వీడియో? బాగుంది కదా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంటను గట్టి గట్టుర్రి. బాయ్.